ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా శుభాభివందనాలు. నేను మీ రోజు స్నేహితుని. ఈ రోజున మనం బైబిల్ ఎందుకు చదవాలి, ఆ బైబిల్కి మనం ఎందుకు లోబడి ఉండాలి, ఈ విషయాలు మనం గ్రహిద్దాం. ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఒక మార్గాన్ని చూపటానికి బైబిల్ చాలా అవసరం. అదే కాకుండా ఇది చాలా పురాతనమైంది. బైబిల్ రాయటానికి 16 శతాబ్దాలు పట్టింది. అదేవిధంగా ప్రియ సహోదరులారా, దీనిలో 66 పుస్తకాలు ఉన్నాయి. 39 పాత నిబంధన, 27 కొత్త నిబంధన. 30 నుండి 40 సంవత్సరాల వరకు ఈ బైబిల్ రాయటానికి పెట్టింది. విభిన్న ప్రాంతాల వాళ్ళు, విభిన్న మనుషులు ఈ యొక్క బైబిల్ని రాశారు. అదే కాకుండా 1000 భాషల కంటే ఇంకా ఎక్కువగా ఈ బైబిల్ని తర్జుమా చేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లాక్డౌన్ ముందు మనం ఉదయాన్నే లేచి మన పనులకు మనం వెళ్ళి సాయంకాలం వచ్చిన తర్వాత మనం బాగా అలసిపోయి ఉంటాం. కాబట్టి బైబిల్ చదవటానికి, ప్రార్థన చేసుకోవటానికి టైం లేక మనం చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఈ సమయం చాలా మంచి సమయం. ఈ సమయాన్ని వినియోగించుకొని మనం చక్కగా దేవుణ్ణి స్తుతించడానికి, వాక్యాన్ని చదవటానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. బైబిల్ ఎందుకు చదవాలి అంటే, ఒక బిడ్డ, చదువుకునే బిడ్డ ఉన్నాడు ప్రియ సహోదరులారా. బాగా చదివిన బిడ్డకి 90% వస్తుంది. కొంచెం అట్లా చదివిన బిడ్డలకి 2nd క్లాస్ వస్తుంది. ఇంకా కొంచెం చదివిన బిడ్డలకి 3rd క్లాస్ వస్తుంది. ఇంకా చదవని బిడ్డలకి తప్పుతారు. అదేవిధంగా మనం కూడా బైబిల్ చదవకపోతే మనం కూడా దారి తప్పుతాం ప్రియ సహోదరులారా. తప్పిపోయిన కుమారులాగా దారి తప్పి ఆ విధంగానే మన పాపంలో పగ్గిపోతూ ఉంటాం. అందుకే మనందరం కూడా బైబిల్ చదవాలి అని ప్రభు చెప్తున్నారు. ఎవరు ఎంత బాగా బైబిల్ చదువుకుంటే అంత దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. మొదటిగా బైబిల్ చదవటానికి ఎందుకు చదవాలంటే, మొదటి మాట ఏంటంటే, ఆత్మయందు ఎదగడానికి బైబిల్ చదవాలి. ఆత్మయందు ఎదగటానికి బైబిల్ చదవాలి. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చూద్దాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఇర్మియా శ్రమలు వచ్చినాయి, హింసించారు. ఇర్మియా చాలా భక్తుడు. ఇర్మియా ప్రవచనాలు చెప్తా ఉంటారు. అటువంటి ప్రవచనాలు చెప్పే ఆ వ్యక్తిని అందరూ కూడా శ్రమ పెట్టారు. అదే కాకుండా హింసించారు. అదే కాకుండా నిందలు మోపారు. అటువంటి సమయంలో నీ నిమిత్తము నేను నిందలు మోపబడుతున్నాను అని బాధపడినప్పుడు ఇర్మియాకు ఆయన మాటలు వినపడ్డాయి. సహోదరులారా, ఇర్మియాకు ఆయన మాటలు వినపడ్డాయి. ఆయన మాటల్ని దొరకగానే ఇర్మియా భుజించటం ప్రారంభించాడంట. అది కడుపు నిండా ఆహారాన్ని తిన్నాడు. అది ఏం ఆహారం అంటే వాక్యమైన ఆహారం. ప్రియ సహోదరులారా, ఆ వాక్యమైన ఆహారంతో బలం పుంజుకున్నాడు, శక్తి పుంజుకున్నాడు. అందుకే నీ మాటలు నాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసినాయి అని చెప్తున్నారు. ఆయన మాటలు ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఆయనకి ఆనందం, సంతోషం కలిగిందంట. మనం కూడా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మాట వినగానే, దేవుని యొక్క మాట చదవగానే మనకు ఆనందం, సంతోషం, సమాధానం వస్తుంది. ఇర్మియా ఏ విధంగా ఆనందాన్ని పొందుకున్నారు, సంతోషాన్ని పొందుకున్నారు, ఆ వేదనంతా మర్చిపోయారు, ఆ కష్టాలని మర్చిపోయారు, ఆ బాధలన్నీ మర్చిపోయారు. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనం కూడా బాధలన్నీ మర్చిపోయి దేవుని వైపు చూసి చక్కగా దేవుని ప్రార్థించడానికి మనకు మంచి అవకాశం వస్తుంది. కాబట్టి మనం కూడా ఎక్కువగా వాక్యాన్ని వింటా, వాక్యంలో ఆనందిస్తా, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఉదాహరణకి మరియా మార్తలను తీసుకున్నప్పుడు మనం మార్త బహు పనులలో మునిగిపోయింది అని చెప్తున్నారు. ఆమె చక్కగా పనుల్లో మునిగిపోయింది. రే సహోదరులారా, మనం కూడా అంతే. ఈ లాక్డౌన్ లేనప్పుడు పనుల్లో మునిగిపోయి బైబిల్ చదవటానికి, ప్రార్థన చేసుకోవటానికి టైంను మనం స్పెండ్ చేయలేకపోతున్నాం. అందుకే కీర్తనాకారుడు చెప్తున్నాడు, వేకునే లేచి పొద్దుపోయే వరకు నువ్వు కష్టపడినా లాభమేమీ లేదు అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, అంత కష్టపడ్డా కానీ దేవుని కృపలేంది దానివల్ల ఏం ఉపయోగం లేదు. అదేవిధంగా మరియ ఏం చేసిందంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని
కూర్చొని ఆయన బోధను జాగ్రత్తగా విన్నది అని చెప్తున్నారు. ఆయన యొక్క బోధను చాలా జాగ్రత్తగా వింది, ఆయన యొక్క మాటలు చాలా జాగ్రత్తగా వింది, ఆ మాటల ప్రకారంగా నడవటం ప్రారంభించింది. అందుకే మరియ ధన్యురాలైంది. కాబట్టి మనకు కూడా చాలా పనులు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. కానీ ఎన్ని పనులు ఉన్నప్పటికీ మనం కూడా ఖచ్చితంగా కొంత సమయాన్ని ప్రభువుకు సమర్పించి ఆయన వాక్యాన్ని చదువుతా, ఆయన వాక్యాన్ని వింటా ఉంటే ఆ లేఖనం మనల్ని బ్రతికించుద్ది అని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, మనం కూడా వింటాం కానీ దాన్ని వృద్ధిలోకి తెచ్చుకోలేకపోతున్నాం. వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం, దాన్ని మనం వదిలేస్తున్నాం. ఒక విత్తనాన్ని తీసుకున్నప్పుడు భూమిలో నాటినప్పుడు అది మొలకొస్తుంది, కానీ ఆ మొలకి పాది చేసి చక్కగా ఇరివేసి నీరు పోసిన తర్వాత ఆ మొక్క పెద్ద వృక్షమై అనేక మందికి ఫలాలను అందించుద్ది, అనేక పక్షులకి గూళ్ళకు ఏర్పాటు చేసుకోవడానికి సహాయపడుద్ది, అనేక జంతువులు దాని నీడన సేద తీర్చుకుంటా ఉంటాయి. అదే విధంగా మనం కూడా ఆ యొక్క విత్తనం లాగా మన హృదయంలో ఆ విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని గనక విత్తుకుంటే ఆ యొక్క విత్తనం ద్వారా మనం కూడా ఫలించుతాం. ప్రియ సహోదరులారా, ఆ చెట్టు ఏ విధంగా ఫలించిందో ఆ విధంగానే మనం కూడా అనేక ఫలాల్ని అనుభవిస్తాం, అనేక ఫలాలను తీసుకుంటాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఆ వాక్యం అనే విత్తనాన్ని మన హృదయాల్లో నాటుకోవాలని ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, అదే విధంగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం, నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడుగగా ఆయన, దానిని తీసుకొని తినివేయుము, అది నీ కడుపునకు చేదుగను గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, దేవుని నుంచే వచ్చే వాక్కు తియ్యగా ఉంటుంది. వాక్కు తేనె కంటే కూడా మధురమైనది. దానిలో మధురం మనం గనక గ్రహిస్తే అది మరలా ఎన్నటి కూడా వదిలిపెట్టలేం. ప్రియ సహోదరులారా, వాక్యం ఏదో చదివామంటే 2 ముక్కలు చదవటం కాదు, కానీ జాగ్రత్తగా హృదయపూర్వకంగా ధ్యానపూర్వకంగా కనుక మనం వాక్యం చదివితే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ తీయదనాన్ని మనం అనుభవిస్తాం. తేనె నోట్లో వేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ మొక్క ఎంత వికసించుద్దో, అట్లనే మనం కూడా ఈ యొక్క వాక్యంలో ఆ అనుభూతిని, ఆ ప్రేమని పొందుకున్నప్పుడు మన నోటికి కూడా ఆ వాక్యం తీయదనంగా ఉంటది. అదే విధంగా ఆ పొట్టకి చేదుగా ఉంది అని చెప్తున్నారు. ప్రేమ జాలి కలిగిన హృదయాలు వారి యొక్క రాబోయే తీర్పు గురించి వాళ్ళు చాలా భయపడతా ఉంటారంట. వాళ్ళకి అది చేది అనుభవంగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళు తీర్పు చేస్తున్నప్పుడు వాళ్ళు చూసి దాన్ని ఎంతో బాధపడతా ఉంటారు. ఆ విధంగా ఆ పొట్టకి అది చేదుగా అనిపిస్తుంది అని ఈ వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవులనే మనందరం కూడా బైబిల్ చదవాలి. క్రైస్తవులనే మనందరం కూడా బైబిల్ని ఖచ్చితంగా ధ్యానించాలి. కానీ కొంతమంది బైబిల్ పట్టుకొని వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదవని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రియ సహోదరులారా, బైబిల్ పట్టుకోవాలి, బైబిల్ చదవాలి అని మనందరం కూడా ప్రార్థిద్దాం. ప్రార్థించినప్పుడు ఆ బైబిల్ వాక్యం వాళ్ళని బ్రతికించుద్ది, ఆ బైబిల్ వాక్యం వాళ్ళని నిలబెట్టుద్ది అని ఈ రోజున ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్ తీసి కొద్దిసేపు అయినా చదివినప్పుడు ఆ బైబిల్ ద్వారా మనందరం కూడా ఆత్మలో ఎదుగుతాము అని మనం గ్రహించాలి. మన ఆత్మ ఎదుగుతుంది, మన ఆత్మ నశించదు, మన ఆత్మ పాడైపోదు, మన ఆత్మ దేవుని వైపు ఉంటుంది అని మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క మార్గములో వెళ్ళేవాడు దేవుని యొక్క సంకల్పాలు, ఆయన క్రియలు చూసి ఆనందిస్తూ ఉంటాడంట. ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో, పఠిస్తామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థనలో జరిగినటువంటి అద్భుత కార్యాలను చూసి మనం సంతోషంగా ఆనందంగా జీవిస్తామంట. అందుకే ప్రియ సహోదరులారా, మనకు ఆనందం రావాలంటే, మనం ఆనందం చూడాలంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడాలి. ఎప్పుడు చూస్తాం? ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో, వాక్యాన్ని పఠిస్తామో, ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తాము అని చెప్తున్నారు. అదే కాకుండా రాత్రింబవళ్ళు ధ్యానించాలి. రాత్రింబవళ్ళు ధ్యానించలేకపోయినా కనీసం కొద్దిసేపు అయినా వాక్యాన్ని ధ్యానించడం మనం మన జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, మనం అదే ఏదో ఖాళీ ఉన్నప్పుడు చదవటం, లేకపోతే దాన్ని వదిలిపారేయటం, మన ఇంట్లో పనులు, మన మన ఉద్యోగాలు అన్ని క్రమంగానే చేసుకుంటున్నాం, చక్కగా క్రమంగా భోజనం చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ మనం చేయిందల్లా ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, దేవుని ప్రార్థించలేకపోవటం.
వెనకబడిపోతాం. ఈ 2 పనులు ఎప్పుడైతే వెనకబడిపోతున్నామో దేవుని యొక్క ఆనందాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. మన కుటుంబాలన్నీ దిగుళ్లతో, మన కుటుంబాలన్నీ శోధనలతో, మన కుటుంబాలన్నీ వేదనలతో, ఏదో ఒక వేదన ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తానే ఉంటాయి. ఎందుకు ఈ ఆనందాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అని మనం ఆలోచించినప్పుడు ప్రియ సహోదరులారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోవటం వల్ల, నేను ఆత్మలో ఎదుగుదల అవ్వలేకపోవటం వల్ల నేను దేవుని యొక్క కృపను, ఆనందాన్ని పొందుకోలేకపోతున్నానని మనం గ్రహించి ఈ రోజు నుంచి అయినా వాక్యాన్ని చక్కగా చదువుకుంటా వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసినప్పుడు మన దేవుడు మన చేతిని పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, వాక్యం ఎందుకు చదవాలి అంటే ఆత్మలో ఎదగటానికి. ఆత్మ నశించిన బిడ్డ మోకాలు ఉంచలేదు, ఆత్మ నశించిన బిడ్డ ఉపవాసం ఉండలేదు, ఆత్మ నశించిన బిడ్డ ప్రార్థన చేయలేదు, ఆత్మ నశించిన బిడ్డ ఈ బైబిల్ చదవలేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ఆత్మలో ఎదగాలి అంటే నువ్వు ఖచ్చితంగా బైబిల్ని చదవాలి. బైబిల్ని చదివి దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. అవి బంగారు కంటెను విస్తారమైన, మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఈ వాక్యం మేలిమి బంగారము కంటే కూడా చాలా గొప్ప అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, బంగారం దొరికితే మనం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం. ఒక్కొక్కరి దగ్గర చాలా బంగారం ఉన్నప్పుడు వాళ్ళకి మనం చాలా విలువిస్తాం, చాలా గొప్పగా ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తాం. వాళ్ళు అట్లాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం నిలబడి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చాలా బంగారం కలిగిన వాళ్ళు. కానీ ప్రభు చెప్తున్నారు, వాక్యం కలిగిన నువ్వు వాళ్ళకంటే కూడా గొప్ప. దేవునికి స్తోత్రం. వాళ్ళకంటే కూడా అధికం. ఎందుకంటే అవసరాలకు ఉపయోగించుకోవడానికి, సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఈ బంగారు వాక్యం నీకు ఎంత అవసరం. అది నీ మెడలో హారం లాగా, ఆభరణం లాగా ఉంటది అని ప్రభు మనకి తెలియపరుస్తున్నారు. అదే కాకుండా జుంటి తేనెల కంటే కూడా చాలా తీయదనంగా ఈ వాక్యం ఉంటది. తీపిని అనుభవిస్తాం మనం ఎప్పుడు కూడా. ఒక చేదు వేప రసాన్ని మన నోట్లో పోసినప్పుడు మన ముఖం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది. అట్లా కాకుండా మన నోట్లో ఒక స్వీట్ పెట్టినప్పుడు మన ముఖం ఎంతో ఆనందంగా వికసిస్తుంది. అదే విధంగా ప్రియ సహోదరులారా, మనందరం కూడా ప్రియ సహోదరులారా, ఈ రోజున తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జుంటి తేనెల కంటే కూడా, జుంటె దారుల కంటే కూడా మంచి తీపైనటువంటి వాక్యాన్ని నువ్వు ధరించాలి, వాక్యాన్ని నువ్వు చదవాలి అని ప్రభు ఈ రోజున మనకి తెలియపరుస్తా ఉన్నారు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నిలిపెను, సత్యమైన మార్గములో నన్ను నిలిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆయన యొక్క వాక్యం మనల్ని బ్రతికించుద్ది.
ఆయన యొక్క వాక్యం మనకి నెమ్మదినిచ్చుద్ది. మనం ఎప్పుడైతే తొందరపడతా ఉంటామో, మనం ఎప్పుడైతే హడావుడి పడతా ఉంటామో, మనం ఎప్పుడైతే టెన్షన్ పడతా ఉంటామో, ఆ సమయంలో నువ్వు చదివినటువంటి ఆ వాక్యం నీకు నెమ్మదిని దయచేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున ప్రభు మనందరూ కూడా తెలియపరుస్తున్నారు, ఇదిగో నీకు నెమ్మది కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువు, దేవుని యొక్క వాక్యాన్ని పఠించు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదువుతావో అప్పుడు దేవుడు నీ జీవితంలో నెమ్మదిని కలిగిస్తారు అని ప్రభు తెలియపరుస్తున్నారు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, కీర్తనాకారుడు చెప్తున్నాడు, ఈ వాక్యంలో ఆయన ఆనందిస్తా కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురంగా ఉంది. ప్రియ సహోదరులారా, మధురమైనది అంటే ఎంత ఆనందంగా ఉంటుందో మనకి తెలుసు. అటువంటి మధురంగా ఉందంట ఆయనకి ఈ వాక్యం. అదే విధంగా మన జీవితంలో మనకు కూడా ప్రియ సహోదరులారా, మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ప్రేమని, అంత దేవుని యొక్క కృపని, అంత మనం అన్ని విషయాల్లో కూడా అంత అనుభవిస్తాం ప్రియ సహోదరులారా. ఇది తేనె కంటే కూడా తీయగా ఉంటది, విసుగు రాదు ప్రియ సహోదరులారా. మనం ప్రార్థన చేయటం మొదలేసి, వాక్యాన్ని చదవటం మొదలేసి, ఆ వాక్యంలో దిగిపోతున్న కొద్దీ మనకి విసుగుదల రాదు. అవి చాలా తీయగా అనిపిస్తా ఉంటది, ఆనందం పొందుతా ఉంటాం, సంతోషం పొందుతా ఉంటాం. అందుకే ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యాన్ని చదవాలి అని మనకు దేవుడు తెలియపరుస్తున్నారు. అదే విధంగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, మీరు వాక్యము రుచి చూచిన ఎడల, దేవుని స్తోత్రం, చదివే కొంది రుచి, చదివే కొంది ఆనందం, చదివే కొంది చదవాలనిపిస్తా ఉంటది ప్రియ సహోదరులారా. అందుకే ప్రభు చెప్తున్నారు, మీరు వాక్యములో రుచి చూచిన ఎడల మనలో ఉన్నటువంటి దుష్టత్వం, ప్రియ సహోదరులారా, ప్రతి మానవుల్లో, ప్రతి బిడ్డలో కూడా దుష్టత్వం లేని మానవుడు ఎవరు కూడా లేరు. కానీ ఆ దుష్టత్వాన్ని తీసివేసుకోవాలని మనకు కూడా ఆశ ఉంటది, కానీ దాన్ని తీసివేసుకోలేము. కానీ ఎప్పుడు తీసివేసుకుంటాం? ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో, వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తామో అప్పుడు ప్రియ సహోదరులారా మనకి ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని తొలగించుకోగలుగుతాం. రెండోది కపటము. మన హృదయంలో పైపోటి మాట్లాడుతూ ఉంటాం, లోపల అందరి మీద కూడా కపటం పెట్టుకుంటా ఉంటాం. అటువంటి కపటం పోవాలి అంటే, కపటము ఇవన్నీ మనం లోపల పెట్టుకున్నప్పుడు ప్రార్థన ఫలించదు ప్రియ సహోదరులారా. అందుకే మనలో ఉన్నటువంటి కపటం పోవాలంటే మనందరం కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడు నాలో ఉన్న కపటం, నాలో ఉన్న వేషధారణ పోవాలి. నా హృదయం ఖాళీ చేసుకోవాలి, నా హృదయాన్ని దేవాలయంగా మార్చుకోవాలి. నా హృదయంలో ఎప్పుడైతే దేవాలయంగా మార్చుకున్న ప్రభు వస్తారో నాలో ఉన్నటువంటి అన్ని కూడా పోతాయనే ఒక ఆశతో ప్రియ సహోదరులారా ఈ వాక్యాన్ని చదవాలి. మూడోది వేషధారణ. చూడటానికి చాలా బాగా, చాలా పైకి బాగుండొచ్చు మనం, కానీ లోపల మాత్రం హృదయం బాగోకపోవచ్చు. కానీ ఆ లోపల నీ ఎదుటి వ్యక్తి చూడలేకపోవచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా గ్రహించలేకపోవచ్చు. కానీ ఎవరు గ్రహిస్తారు? మన లోపల హృదయాంతరంగాలు ఎరిగినటువంటి నీ ప్రభు చూస్తున్నారు ప్రియ సహోదరులారా. నీ ప్రభు చూసి నిన్ను ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటే నీ యొక్క ప్రభు వేషధారణ తీసివేసుకోమని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన లోపల ఉన్నటువంటి ఆ వేషధారణ పోవాలంటే నువ్వు వాక్యాన్ని చదువు అని ప్రభు చెప్తున్నారు. నాలుగోది అసూయ. ఎవరికైతే అసూయ ఉందో ప్రియ సహోదరులారా, మానవులకి అసూయ అనేది లేకుండా ఎవరు కూడా ఉండరు ప్రియ సహోదరులారా. అసూయ అనేది ప్రతి మనిషికి ఉంటది. కానీ ఆ అసూయను జయించటానికి వాక్యాన్ని చదివినప్పుడు అసూయను జయించగలుగుతాం. ఎటువంటి క్రోధమైన మనుషులనైనా, ఎటువంటి కఠోరమైన మనుషులనైనా క్షమించగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, అసూయ పోవాలంటే కూడా నువ్వు బైబిల్ చదువు అని చెప్తున్నారు. ఐదవది దూషణ మాటలు. ఎవరినైతే దూషిస్తా మాట్లాడతామో, ఎట్లా
పడితే అట్లా మాట్లాడతామో, నోరు పారేసుకుంటాము. ప్రియ సహోదరులారా, అటువంటి మాటలన్నీ కూడా పోవాలంటే నువ్వు బైబిల్ చదవాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. ఈ విధంగా నువ్వు చేసినప్పుడు ఇవన్నీ కూడా పోయి ప్రియ సహోదరులారా, కొత్తగా జన్మించిన శిశువు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా నువ్వు ఉంటావని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, కొత్తగా పుట్టిన ఆ శిశువుకి ఎటువంటి పాపం తెలీదు, ఎటువంటి శత్రుత్వం తెలీదు, ఏ లోపం ఉండదు. ప్రియ సహోదరులారా, స్వచ్ఛంగా చాలా బాగా బయటకు వస్తారు బిడ్డలు. ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటారు, కానీ ఈ లోక జ్ఞానాన్ని అనుభవించిన కొద్దీ పాపాన్ని సంపాదించుకుంటా ఉంటారు. అందుకే ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో, జాగ్రత్తగా ధ్యానిస్తామో, అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే నీలో ఉన్నటువంటి ఈ యొక్క దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు అన్ని కూడా తీసివేసుకొని కొత్త జన్మనెత్తుతావు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కొత్త జన్మనెత్తుతావు, ఒక పసిబిడ్డలాగా నువ్వు తయారవుతావు అని చెప్తున్నారు. అదే కాకుండా నిర్మలమైన మనసు, నీ హృదయంలో ఎటువంటి ఇది లేకుండా నిర్మలమైన మనసు, అదే విధంగా వాక్యమునే పాలగా తీసుకొని రక్షణ పొందుతావు. ప్రియ సహోదరులారా, ఆ వాక్యాన్ని పాలు తాగే బిడ్డకు ఒక్కరోజు పాలు ఇవ్వకపోతే ఆ బిడ్డ నోరెండిపోయి చనిపోతాడు. ప్రియ సహోదరులారా, అదే విధంగా మనం రోజు వాక్యాన్ని కనుక చదవకపోతే మనం కూడా నశించిపోతాం, మనలో ఉన్నటువంటి ఆత్మ చచ్చిపోతుంది. ప్రియ సహోదరులారా, అందుకే ఈ రోజున ప్రభు మనందరూ కూడా హెచ్చరిస్తున్నారు, మీరందరూ ఆత్మను పొందుకోవాలంటే బైబిల్ చదవాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నిర్మలమైన హృదయాన్నిచ్చి వాక్యమే పాలగా ఇచ్చి నీకు రక్షణ నిమిత్తం ఆపేక్షించమని ప్రభు మనందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనందరం జ్ఞాపకం ఉంచుకుని, ఒకవేళ మనలో ఏదైనా ఈ 5 విషయాలు ఏమైనా ఉంటే ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీ చిత్తమైతే ఈ 5 విషయాల్లో తోడుగా ఉండి సహాయంగా ఉండి ప్రభువా వాటన్నింటిని కూడా తొలగించి వాటన్నింటిని కూడా తీసివేయటానికి తగినటువంటి శక్తిని, బలాన్ని నాకు దయచేయి ప్రభువా. నీ వాక్యంలో నాయన నేను కూడా ఆనందాన్ని అనుభవించాలి, నీ వాక్యంలో నేను కూడా ప్రభువా చదివి చక్కగా సంతోషంగా ఉండాలి, నాలో పాపాలన్నీ కడిగి వేసుకోవాలి, నేను కూడా ఒక పసిబిడ్డలాగా తయారవ్వాలని అందరం పట్టుదలగా విశ్వాసంగా ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ప్రియ సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతిని. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను నీతో మాట్లాడలేకపోతున్నాను అని చెప్తున్నారు. ఎందుకు ఆ విధంగా మాట్లాడలేకపోతున్నారంటే అక్కడ బిడ్డలకు ఆత్మ లేదు, అక్కడ బిడ్డలకు ప్రార్థన లేదు, అక్కడ బిడ్డలకు వాక్యం చదవటం లేదు. అందుకే వాళ్ళ ఆత్మీయ బిడ్డలుగా లేదు కాబట్టి ఆత్మకు సంబంధించిన మాటల్ని ఆయన మాట్లాడలేకపోతున్నారు. సహజమైన మనుషులకి దేవుని యొక్క ఆత్మ ఉండదు, అట్లా కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులకి దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. ప్రియ సహోదరులారా, అందుకే ప్రభు అంటున్నారు ఆత్మ విషయం జాగ్రత్త పడాలి. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. చూడండి, శరీర సంబంధమైన మనుషులు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చినది. ప్రియ సహోదరులారా, శారీరక విషయాల గురించి పాకులాడుతున్నాం, శారీరక విషయాల గురించి మనం జీవిస్తున్నాం. అటువంటి బిడ్డలు పసిబిడ్డలకు ఏం చెప్పినా తెలియదు. ప్రియ సహోదరులారా, లోతుకెళ్ళలా మనం ఇంకా. అందుకే పసిబిడ్డలాగా ప్రవర్తిస్తున్నాం, సరిగ్గా జీవించలేకపోతున్నాం, సరిగ్గా ఉండలేకపోతున్నాం. అందుకే అక్కడ అంటున్నారు, ఇదిగో మీరు పసిబిడ్డలాగా ఇంకా ఉన్నారు, మీరు పెద్దవాళ్ళు ఇంకా అవ్వలేదు, వాక్యంలో ప్రార్థనలో పెద్దవాళ్ళు అవ్వలేదు. ప్రియ సహోదరులారా, మీరు పెద్దవాళ్ళు అవ్వాలంటే జాగ్రత్తగా ప్రతిరోజు కూడా కొద్దిసేపు అయినా వాక్యాన్ని ధ్యానించు, కొద్దిసేపు అయినా వాక్యాన్ని చదువు అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆత్మలో ఎదగాలని నీకు గనక ఆశ ఉంటే తప్పకుండా రోజుకి కొద్దిసేపు అయినా బైబిల్ వాక్యాన్ని చదవాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. రెండోది, పాపానికి లోబడకుండా ఉండడానికి బైబిల్ చదవాలి అని చెప్తున్నారు. ఏ పాపం అయితే మనం లోబడుతున్నామో, ఏ పాపం అయితే పట్టి మనల్ని పీడిస్తుందో ఆ పాపానికి లోబడకుండా ఉండాలి అంటే నువ్వు వాక్యాన్ని చదవాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. అది కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనం.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నారు, నీ ఎదుట నేను పాపములో ఉండకుండా ఉండాలి అంటే నా హృదయములో పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, లోకపు ఆలోచనలు, లోకపు క్రియలు లేకుండా హృదయములో వాక్యాన్ని మాత్రమే ఉంచుకున్నాను అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన హృదయంలో ఉండాల్సింది కోపం, క్రోధం, అసూయ, ద్వేషం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, మోసం, అన్యాయం కాదు. కానీ నీ హృదయం నిండా వాక్యం నిండి ఉండాలి. ప్రభు చెప్తున్నారు, వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో, వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో. ఎప్పుడైతే వాక్యంతో నీ హృదయం నింపుకుంటావో నీ దారి సరాళం చేస్తారు. నువ్వు తొట్టిలో జాగ్రత్తగా దారిలో మాత్రమే నడవగలుగుతావు. అందుకే దేవుడి రోజున మనందరికి కూడా ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిస్తున్నారు. ఏమనంటే నీ హృదయములో వాక్యాన్ని ఉంచుకో, నీ హృదయములో మరి దేనికి స్థానం ఇవ్వబాకు అని ప్రభు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కీర్తన 119వ కీర్తన 9వ వచనం, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరుల, యవ్వనస్తుల యొక్క జీవితాన్ని మారిపోవాలంటే, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళకి ఏం కావాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆయన యొక్క వాక్యం ద్వారా ఆ నడత మారిపోతుంది అని చెప్తున్నారు. యవ్వనస్తుల యొక్క నడత పాపంలో ఉన్నారా లేకపోతే దేనిలో ఉన్నారు, అవన్నీ కూడా నడతలు మారిపోవాలంటే ప్రియ సహోదరులారా వాక్యం ద్వారా వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. ఉదాహరణకి సంసోను, పౌలు, వీళ్ళిద్దరూ చూసినప్పుడు యవ్వనస్తులుగా ఉండగానే వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు. చాలా బాగా వాళ్ళు మార్చుకున్నారు ప్రియ సహోదరులారా, భక్తులయ్యారు. అదేవిధంగా మన జీవితంలో కూడా ప్రియ సహోదరులారా మన బిడ్డలు ఉన్నారు, అనేక మంది యవనస్తులు ఉన్నారు. వీళ్ళంతా మారాలంటే వాళ్ళ చేత కూడా కొద్దిసేపు అయినా వాక్యాన్ని చదివించాలి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదివించాలి. ప్రతిరోజు ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, సాయంకాలం భోజనం చేస్తున్నాం. ఏ రోజు కూడా భోజనాన్ని వదిలిపెట్టి మర్చిపోయి తిరగం ప్రియ సహోదరులు ఎక్కడికి పోయినా. అదే విధంగా ఆత్మీయ భోజనమైన ప్రార్థన లేకపోతే వాక్యం చదవడం అనేది మాత్రం మనం విడిచిపెడతాం, వదిలిపెడతాం, దాన్ని మాత్రం పట్టించుకోం. కానీ ప్రభు చెప్తున్నారు, ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నీ శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీ ఆత్మ కూడా ఆహారం అంతే అవసరం. నీ ఆత్మ దేవుని కోసం పాకులాడాలి, నీ ఆత్మ దేవుని కోసం వెదకాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ విధంగా వెదకటం వల్లే సంసోను శక్తివంతుడయ్యాడు, బలవంతుడయ్యాడు. ఆ విధంగా వెదకటాన్ని సౌలు కూడా గొప్పవాడయ్యాడు. ప్రియ సహోదరులారా, నీ తలంపుల్లో, నీ ఆశల్లో, అదేవిధంగా ఆశయాలు, కోరికలు అన్ని కూడా ముఖ్యమైనవి ప్రియ సహోదరులారా. ఆ సంసోను ఏ విధంగా తలంపులు, ఆశలు, ఆశయాలన్నీ కూడా, కోరికలు కూడా ప్రధాన స్థానం ఇచ్చారో అదేవిధంగా మనం కూడా మన ఆశల్ని, ఆశయాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని తప్పకుండా వాక్యాన్ని చదవాలి. ఏ మనిషి నీకు చేయించినా నువ్వు పైకి రాలేవు. ఎంతమంది నిన్ను పైకి తీసుకురావాలన్నా కూడా తీసుకురాలేరు. కానీ ఆ ప్రభు ఖచ్చితంగా తీసుకొస్తారు. ఆయన యొక్క వాక్యాన్ని చదివి ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రియ సహోదరులారా నిన్ను మరిచిపోడు, నిన్ను విడిచిపెట్టాడు. ఇదిగో ఎంతో మంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన ముగిసిన వెంటనే వాళ్ళకి జవాబు వచ్చింది అని చెప్తున్నారు. అదేవిధంగా మన ప్రార్థన ముగిసినంతనే మనకు కూడా జవాబు రాబోతుంది అని మనం ప్రతిరోజు కూడా ప్రియ సహోదరులారా పాపానికి దూరంగా ఉండాలి అంటే బైబిల్ చదవాలి. ఆ బైబిల్ యొక్క మంచి మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంలో ఆ మంచి మాటలు ఉంటాయో నువ్వు పాపానికి దూరంగా పరిగెత్తుతావు. నువ్వు ఒకవేళ పాపం చేయబోయినా నీ దగ్గర ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం, దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి ఇది తప్పు, ఇది నేను చేయకూడదు అని ఆగిపోతావు ప్రియ సహోదరులారా. కాబట్టి ప్రభు ఈ రోజున ఆయన యొక్క వాక్యాన్ని మనకి ఈ విధంగా తెలియపరుస్తున్నారు. 119వ కీర్తన 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ప్రియ సహోదరులారా నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచుము. నేను అడుగులు అటు ఇటు తొట్టిల్లుతున్నాయి. ఏ విధంగా నడవాలో నాకు తెలియటల్లా, ఏ విధంగా జీవించాలో నాకు తెలియటల్లా.
ఏం చేయాలో కూడా నాకు తెలియట్లా ప్రియ సహోదరులారా. కానీ నువ్వు వాక్యాన్ని చదివి ప్రార్థన చేసినప్పుడు నీ అడుగుల్ని దేవుడు స్థిరపరుస్తారు. అవి తొట్టిల్లకుండా ప్రభు నిన్ను కాపాడతారు. అదే కాకుండా ఏ పాపము నన్ను ఏలకుండా, ఏ పాపం కూడా నన్ను ఏలకుండా. నీ వాక్యంలో, నీ హృదయంలో పదిలమైన వాక్యం ఉంది. నీ హృదయంలో జాగ్రత్తగా దాచిపెట్టబడిన, నీవు చదవబడిన వాక్యం ఉంది. అందుకే ప్రియ సహోదరులారా, ఏ పాపం కూడా నన్ను ఏలనివ్వకుండా ఉంటది అనే ఒక ఆశతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వాళ్ళ శరీరాన్ని, ప్రార్థన చేసే వాళ్ళ ఆత్మని, ప్రార్థన చేసే వాళ్ళని ఆ పాపం ఏలలేదు ప్రియ సహోదరులారా. అందుకే మనందరం కూడా ప్రార్థన చేయాలి. శత్రువు మనపై పెత్తనం చెలాయించకూడదు అని చెప్తున్నారు. శత్రువు అయిన సైతాను మన మీద ఏదో ఒక శరీర భాగాన్ని ఆక్రమించుకుని క్యాన్సరా, ఎయిడ్సా, లేకపోతే ఇంకా ఏదైనా జబ్బులా ప్రియ సహోదరులారా, ఆ విధంగా మనల్ని శోధిస్తూ ఉంటుంది ప్రియ సహోదరులారా. అటువంటి శోధన నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే, అటువంటి ఇబ్బంది, అటువంటి పెత్తనం నీకు చేయకుండా ఉండాలంటే ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఆ పాపం నీ దగ్గరకు రాకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. జీవితం, వాక్కు, శరీరం, మనసు మూలంగా పాపం ఏలకుండా ఉండాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఒక రోజున ఒక బిడ్డకి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఆ ఎయిడ్స్ వ్యాధి వచ్చి చాలా మోషన్స్ అయిపోయి, విరోచనాలు అయిపోయి, బాగా మంచంలో పడిపోయి నోట్లోకి ఈగలు పోతా ఉంది. అటువంటి సమయంలో డాక్టర్ గారు వచ్చి ఈ బిడ్డ చనిపోతుందమ్మా, ఇంకా ఏం చేయలేమని వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో ఆ తల్లి, మేము అందరం ఏకీభవించి ప్రార్థన చేశాం. ఏకీభవించి ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ బిడ్డ చాలా పరిస్థితిలో ఉంది. ఆ బిడ్డకు ఒక చిన్న బిడ్డ కూడా ఉంది ప్రభువా. ఈ బిడ్డ మరణిస్తే ఆ బిడ్డను చూసే వాళ్ళు ఎవరు లేరు కదా ప్రభువా. నీ చిత్తమైతే, నీకు అసాధ్యమైంది ఏది లేదు. డాక్టర్ గారు అయితే చనిపోతారని చెప్పారు, కానీ మీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభువా. నీ చిత్తమైతే ఒక్కసారి చూడండి ప్రభువా, ఈ బిడ్డను దీవించండి ప్రభువా అని చెప్పినప్పుడు ప్రియ సహోదరులారా, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అని కళ్ళు తెరిచే లోపే ఆ బిడ్డ లేచి కూర్చొని ఆనందంగా మంచి నీళ్ళు తాగి సంతోషంగా ఉంది. కాబట్టి మనం ఏకీభవించి ప్రార్థన చేయాలి కానీ, వాక్యం చదవాలి కానీ, దేవుడు అసాధ్యమైన కార్యాలు చేస్తారు. మన జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేస్తారు. అటువంటి కార్యాలు మన జీవితంలో జరగవు ఇక అని మనం అనుకుంటాం. లేదు ప్రియ సహోదరులారా, ప్రార్థించాలి కానీ ఎన్ని బాటలైనా సరళం అయిపోతాయి. నీ బాటలో ఎన్ని ముళ్ళున్నా కాల్చివేయబడతాయి. నీ శరీరంలో ఎన్ని వ్యాధులున్నా అవన్నీ కూడా తీసివేయబడతాయి. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఆ విధంగా వాక్యాన్ని చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తా, వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటే మన ఆత్మను పెంపొందించుకుంటాము. అదేవిధంగా పాపం చేయకుండా చక్కగా జీవించగలుగుతాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే స్తుతి, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే మహిమ. ప్రభువానికి స్తోత్రం. నీ చిత్తమైతే నాయన ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభువా మేమందరం కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి మీ పాదాల దగ్గర, మీ సిలువ కింద ఉన్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మీ చిత్తమైతే మమ్మల్ని, మా కుటుంబాన్ని చూడండి. మా కుటుంబాలు ఉన్న వేదనలు, మా కుటుంబాలు ఉన్న శోధనలు, మా శారీరక వ్యాధులు అన్ని కూడా మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రం. వాటన్నిటిని కూడా ప్రభువా తీసివేసుకోవడానికి తగినటువంటి ప్రార్థనను మాకు దయచేయండి. అదే కాకుండా నీ వాక్యాన్ని చదువుకునేటటువంటి మంచి మనసును మా అందరికి దయచేయండి. మాకు తోడుగా ఉండండి. మా ముందు వెనక మీ వాక్యం నడవాలి ప్రభువా. మా హృదయంలో మీ వాక్యాలు ఉండాలి ప్రభువా. మా నొసుడి మీద మీ వాక్యాలు ఉండాలి ప్రభువా. అటువంటి మంచి మనుషులుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో నిలబెట్టి బలపరచమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరికీ తోడై ఉండను గాక.